వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ మోటో వ్లాగ్స్. సో ఈరోజు నేను తిరుపతి వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ చేయలేదు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఈరోజు డేట్ వచ్చేసి 21/2/2026. మా ఫ్రెండ్ రఘురామ్, నేను ఇద్దరు వెళ్తున్నాను. రిజర్వేషన్ నేను చేయించలేదు ట్రైన్కు, జనరల్లో వెళ్తున్నాము. నిన్న తత్కాల్ ట్రై చేసినాం కానీ తత్కాల్ దొరకలేదు. అక్కడ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఏమ్స్ లేవు. జనరల్ వెళ్ళాలి అక్కడ కూడా. మా ఊరి నుండి కామెడీ రైల్వే స్టేషన్ 6 కిలోమీటర్ ఉంటుంది. ప్రజెంట్ కొంచెం కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఈ స్టేషన్ కూడా వచ్చేసి కేఎంసీ మీకు ఐఆర్సిటీసీలో కానీ ఇంకా వేరే వెబ్సైట్లో కానీ వచ్చేస్తుంది పేరు. 12794 ట్రైన్ నెంబర్. జనరల్ బోగి లాస్ట్కి వస్తుంది. S7 తర్వాత జనరల్ బోగే. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 260 రూపీస్ ఒక్కొక్కరికి పడుతుంది టికెట్, ఇద్దరు కలిపి టికెట్. రాయలసీమ సూపర్ ఫాస్ట్ 2:58 అయితే 3:05కి వస్తుంది. 5-10 నిమిషాలు డిలే. కానీ ఈ ట్రైన్కు చాలామంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది ఆగాల, మనం ఉన్న దగ్గరికి వస్తుంది. లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఒకసారి జనరల్ బోగిలో వెళ్తామని అన్నారు పెద్దలు. సో చూడండి ఎంతమంది అక్కడ బ్యాగులు పట్టుకుని లస్సీ, అది లస్సీ దూసరా జాదా. అన్న ఇప్పుడే స్నాక్స్ తీసుకొని వచ్చిండు, లస్సీలు బిస్సీలు. వడియారంలో క్రాసింగ్ అయింది, వడియారం స్టేషన్ దగ్గర ఆగింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఒక 5 మినిట్స్ ఆగింది ఇక్కడ. టైం 6:25 అవుతుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఇక్కడ వచ్చింది. ఒక 10 నిమిషాలు డిలే అయింది ట్రైన్. క్రౌడ్ బాగానే ఉన్నారు. లో లైటింగ్ అనుకోవచ్చు. క్రౌడ్ బాగానే ఉన్నారు. మరి దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు. శ్రీనివాసంలో ట్రై చేస్తాం, ఒకసారి టికెట్ దొరుకుతుందో చూసి, దాని తర్వాత దొరకకపోతే సర్వదర్శనం. అంటే మార్నింగ్ టైంలో చూడండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన స్టేషన్లో. మళ్ళీ ఎస్కలేటర్ ఎక్కిన శ్రీనివాసంలో పోతుంది ఎస్కలేటర్. హీరో హాయ్, బాగా భలే ఉన్నాడు. ఇప్పుడే స్టేషన్లో ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్ చేసుకొని బయటకు వచ్చినాం. టీ తాగుతున్నాం బయట టీ స్టాల్లో. అన్నది టీ స్టాల్ స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది టీ స్టాల్. టీ 10 రూపాయలు తీసుకున్నాడు, ఇద్దరు కలిపి 20 రూపాయలు అయినాయి. ప్రజెంట్ మేము డిసైడ్ అవుతున్నాము శ్రీవారి మెట్టికి వెళ్దామని. మనకు ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు అనేవి మధ్యాహ్నం 12 గంటల నుంచి జారీ చేస్తారట, ఎక్కడైనా అదే టైమింగ్ అంట. అది కూడా మళ్ళీ రేపు దర్శనానికి ఈరోజు టికెట్లు ఇస్తారట. మేమైతే డైరెక్ట్ వెళ్ళిపోయి సర్వదర్శనం వెళ్ళిపోదామని అనుకుంటున్నాం టోకెన్ లేకుండా. చూద్దాం ఎంత టైం పడుతుంది ఏం కదా. మాకు లగేజ్ ప్యాక్ చేయడానికి సామాన్లు తీసుకున్నాము, చెప్పులకు కూడా ఒక కవర్ తీసుకున్నాము.
వ్యూ చూడండి బాగున్నది. కెమెరాలో అంత కనిపిస్తలేదు కానీ నేమ్ వేసి అదిరిపోయింది. కొండలు కూడా చాలా బాగుంది. సో ఇది లగేజ్ కౌంటరు. లగేజ్ కౌంటర్ ఇలా లగేజ్ చేసి పైకి ఎక్కడమే. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ. గోవింద గోవింద. ఇప్పుడే స్టార్ట్ అయినాము. అక్కడ చెకింగ్ అయింది. లేడీస్కి లేడీస్ కౌంటర్ ఉంది, మెన్స్కి మెన్స్ కౌంటర్ ఉంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు ఈ దర్శనం, ఈ దారి అనేది ఓపెన్ ఉంటుంది. ఆ లోపు ఎప్పుడైనా వచ్చి శ్రీవారి పాదాలకు వెళ్ళొచ్చు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ ప్రథమ చికిత్స కేంద్రాలయం ఉంది. ఇక్కడ టాబ్లెట్స్ ఏమైనా ఇస్తారు సర్దికి కానీ, కాళ్ళ నొప్పులకు కానీ, ఇంకా జ్వరం వచ్చినా కానీ. వ్యూ అయితే బాగుంది ఇక్కడ. సో ఇక్కడ పైనుండి మీకు ఏర్పడుతుందో లేదో కానీ ఈ మధ్యలో ఉంది. సూపర్ ఉంది. ఒక మంచి తోటి కిందికి చూస్తే మాత్రం అద్దరిపోయింది. మీకు ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ కొండలు. ఇంకొక 500 మినిట్స్ ఉన్నాయి. దగ్గరికి వచ్చేసినాము. అక్కడ ఒక జామకాయ ప్లస్ పైనాపిల్ వేసి ఇస్తారు. 50 రూపాయలు అంట. ఒక బాక్స్ తీసుకున్నాము. మామిడి సగం తినేసాడు, మిగతా సగం నేను తినండి. 8 గంటలకు స్టార్ట్ అయినాము. 9:30 అవుతుంది టైం. ఇప్పుడు 3:10-16 అవుతుంది. ఇంకా లగేజ్లు ఎవరు కూడా ఇవ్వలేరు. ఇప్పుడే బండి వచ్చింది. సో మాకు ఎట్లా వచ్చినాయనంటే మేము మళ్ళీ ఒక 4-5 సేవకు రమ్మని అన్నారు. సో మేము ఉన్న బ్యాగులన్నీ దించేసి మా బ్యాగులు పక్కకి పెట్టుకొని స్కాన్ చేయించుకొని అలాగే తొందరగా వచ్చేసినాం. లేకపోతే ఇంకో 1 అవర్ 1.5 అవర్ ఎక్స్ట్రా పడుతుండే. మేము అలా దించే పట్ల మాకు సేఫ్ అయింది. టైం ఇప్పుడు 1:50 అవుతుంది. సో మేము ఉన్నదేమో యాత్రి సదన్. సో ఇంతకుముందుకేమో ఈ గుండుకి నాన్న అయిపోయినాయి. సో ఇప్పుడు దర్శనకి వెళ్తున్నాం. ఇప్పుడు టైము దాదాపు 2 అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. అందరు అంటారు 8-10 గంటలు పడుతుంది అంటారు. పోతే అర్థమవుతుంది. సో ఇక్కడనే లాకర్ తీసుకున్నాము యాత్రి సదన్లో. ఇప్పుడైతే దర్శనకి వెళ్తున్నాము. అడిపోయినాక మళ్ళీ మిగతా అప్డేట్ చేస్తాం అనుకుంటే. ఇందులో అయితే చాలా అవైలబుల్ ఉంటాయి. రష్ అనేది ఉండదు, వెయిటింగ్ అనేది చేయనవసరం లేదు. సో మీరు ఆడ యాత్రి సదన్ 1లోకి వెళ్ళారు అనుకోండి, అంటే వచ్చిన వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వస్తారు కాబట్టి టైం బాగా పడుతుంది. మన దీని ఎదురుగానే కొత్తగా కూడా ఇది కన్స్ట్రక్షన్ అయింది. ఇందులో కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇది మన వెంకటాద్రి నిలయము. సో ఇందులో కూడా లాకర్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఉంటాయి. దీని అవైలబుల్ బట్టి మనకి ఇస్తారు. లాకర్స్ అయితే కంపల్సరీ ఇస్తారు. ₹1 కూడా ఛార్జ్ తీసుకోరు అందులో కానీ ఇందులో కూడా. ఇందులోనే స్టే చేయడం ఇది 2వసారి. ఇక్కడ మాత్రం ఫోటోలు దిగడం మర్చిపోకండి. వ్యూ బాగుంటుంది. ఎప్పటికీ క్రౌడే ఉంటారు ఇక్కడ. ఫొటోస్ దిగండి, మెమొరబుల్ ఉంటాయి ఫొటోస్ అయితే. సో ఇక్కడంతా ఫాస్ట్ ఫుడ్, మనకు షాపింగ్ అయ్యానికి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ తీసుకోవచ్చు. నైట్ వరకు ఓపెన్ ఉంటాయి ఇవి. డే నైట్. సో ఇప్పుడు మేము వరాహస్వామి దగ్గరికి వెళ్తున్నాము. వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకొని దాని తర్వాత స్వామి దర్శనానికి వెళ్తాం. గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
గోవింద. స్వామివారి కన్నా ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. సో ఇది స్వామివారు చెప్పిన మాట. ముందుగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాత నా దర్శనం చేసుకోమని చెప్పిన భక్తులకు. సో అందుకని మనకు పుష్కరిణి పక్కన ఉంటాడు స్వామివారి దర్శనం, వరాహస్వామి. కంపల్సరీ ఆయన దర్శనం చేసుకుంటేనే ఈ యాత్ర ఫలితం ఉంటుంది అన్నట్టు. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా సరే కంపల్సరీ చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగలరు. కొంచెం క్రౌడ్ ఉంది ఇవాళ. నార్మల్గా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది దర్శనం ఎప్పుడైనా సరే. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు. సో స్వామివారికి తెప్పోసం నడవడం వల్ల 2 నుండి 5 తేదీ 3 నెలల వరకు పుష్కరిణి క్లోజ్ చేశారు. ఖాళీ స్వామివారి మాత్రమే ఉంటుంది. సో మనకు స్నానం చేయడానికి కానీ లేదు ఇప్పుడు. ఇది మన 300 దర్శనంకి వెళ్ళే రూట్. ఇదే రూట్లో లాస్ట్ కిందికి పోతే ఫస్ట్ టోకెన్ దర్శనం వస్తుంది, దాని తర్వాత వితౌట్ టోకెన్ దర్శనం వస్తుంది. అట్లా లాస్ట్కి వెళ్ళాలి. దాదాపు 1 కిలోమీటర్ పైనే ఉంటుంది నడవడం. సో నేను ఎప్పుడు వచ్చినా ఇది ఎలా వెళ్తా. చాలా రూట్లు ఉన్నాయి అట్లా రానికి. ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్తారు డబ్బులు ఇస్తే. ఇది 300 దర్శనం రూటు. టైం 3 అవుతుంది. ఇప్పుడు ఎంటర్ అయినాం. చాలామంది ఉన్నారు కానీ ఎంత టైం అవుతుందో తెలియదు. అప్రాక్స్ ఒక 15 గంటలు అవుతుంది నేను అనుకుంటున్నా. ఎక్కువ అయితే తెలియదు, తక్కువ అయితే తెలియదు, చూద్దాం. అందరు కూర్చోనికైతే ఆప్షన్ ఉంది, కూర్చోవచ్చు. అక్కడిక్కడ కూర్చోవచ్చు. మనకు త్రాగునీరు దొరుకుతుంది, వాష్రూమ్స్ కూడా దొరుకుతాయి. ప్లస్ మనకు ఫుడ్ కూడా మన దగ్గరికి వస్తుంది. టెన్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఇక కొంచెం బంధించినట్టు ఉంటుంది అంతే. స్వామి దర్శనం అయిపోయేదాకా ఏం చేయరాదు. ఇక ఏం తీసుకోండి, ఒక్క రూపాయి ఛార్జ్. 3:50 అవుతుంది. వెయిటింగ్ హాల్ 6లో చేసిర్రు. ఇప్పుడే వచ్చినాం. జస్ట్ 1 మినిట్ అవుతుంది వచ్చి. అది ఇప్పుడే వస్తారు క్రౌడ్ అంతా. ఇక ఇళ్ళకి ఎప్పుడు ఇలా వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయా. సో దీని తర్వాత ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు 11-11:30 అవుతుంది టైము. ఒక 18-19 గంటలు పట్టింది దర్శనానికి అయితే. సో లడ్లు తీసుకున్నాము, అట్లనే ఫోన్ కూడా తీసేసుకున్నాము. వడ ఇస్తున్నారు, ఒకటే ఇస్తున్నారు. ఒక టోకెన్ మీద ఒకటే వడ ఇస్తున్నారు. వడ కాస్ట్ 100 రూపాయలు, లడ్డు కాస్ట్ 50 రూపాయలు. సో ఇప్పుడు అన్నప్రసాద కేంద్రంలోకి వెళ్తున్నాము. పోయి అన్నం తిన్న తర్వాత మన లాకర్ దగ్గర వేంగమాంబ అన్నసత్ర కేంద్రం. సో మేము వచ్చేసరికి రెడీ ఉంది, అన్నీ వేసి పెట్టారు. సో స్టార్టింగ్ నుంచి ఫిల్ కావాలా, ఇట్లా వచ్చి కూర్చుని నడవది. అక్కడ నుండి ఫిల్ అవ్వకుండా రావాలి. ఇది అన్నం తిన్న తర్వాత ఎగ్జిట్ గేట్. రూమ్ వెకెట్ అయిపోయినాము, కిందికి వెళ్తున్నాము. ఇక కొంచెం షాపింగ్ చేసి ఉంది, షాపింగ్ చేసి కిందికి వెళ్ళిపోతాము. మేము ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, హాల్ నెంబర్ 6. డబ్బులు ఏమి తీసుకోరు, ఫ్రీగానే మొత్తం. కింద మనం మన రిసిప్ట్ లాక్ తీసి ఇచ్చేసినాం అనుకోండి, అయిపోతుంది. బయలుదేరడం ఇక. Every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. Nothing to do. Let's throw all our worries away. I'm
మాసాయిపేట స్టేషన్లో క్రాసింగ్ ఉండడం వల్ల బండి అయిపోయింది. ఒక దాదాపు 10 నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఆగి కూడా. ఇంకెంత టైం పడుతుంది తెలియదు. ఛాయలు అయితే మంచిగా అమ్ముడు పోతుంది. ఇప్పుడే కామారెడ్డి స్టేషన్లోకి వచ్చేసింది బండి. 8:30 అవుతుంది టైము. 8 నుంచి 8:30 లేకపోతే 9 లోపు దిస్తుంది ఎప్పుడైనా సరే. మాకు 2 క్రాసింగ్లు తగిలినాయి. ఒకటి మాసాయిపేటలో, ఒకటి బిక్నూర్లో, ఒకటి 2 దగ్గర ఆగిపోయింది. కొంచెం డిలే అయింది, లేకపోతే 8:30 లోపే ఉంటుండే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.